అనకాపల్లిలో శుభప్రదం షాపింగ్ మాల్. సినీ నటులు మానస వారణాసి మరియు శ్రీదేవి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈ రోజున మనము ఒక ప్రత్యేకమైనటువంటి విలక్షణమైనటువంటి కార్యక్రమంలో మనం అడుగుపెట్టకపోతున్నాం. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా కార్యక్రమాన్ని ఆశాంతం వినే అవకాశాన్ని చూసుకోండి. ఎందుకనంటే ప్రస్తుత కాలమాన పరిస్థితుల ప్రకారం జరిగేటువంటి పరిణామాలు భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయి అనేది నాకు తెలిసిన ఆస్ట్రాలజీ పరిజ్ఞానం మేరకు మీకు తెలియచేయడం జరుగుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాం. యుద్ధ ప్రభావము అంటే ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య సాగిన యుద్ధము కాస్త ప్రపంచంలోని పలు దేశాలు కూడా ఇందులో భాగస్థులయ్యే అవకాశం ఉన్న యుద్ధంగా భవిష్యత్తులో పరిణామం చెందబోతుంది. మనకు ఈ పరాభవనామ సంవత్సరంలో పంచగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడింది. 24వ తారీఖు ఫిబ్రవరి తేదీ నుంచి ప్రారంభమైంది. 1వ తారీఖు మార్చి వరకు ఉంటుందని మనం చెప్పడం జరిగింది. ఆ పంచగ్రహ కూటమి ప్రభావం వలన ఖచ్చితంగా ప్రపంచంలో యుద్ధ వాతావరణాలు ఏర్పడబోతాయి అని సుస్పష్టంగా అనేక ప్రసార మాధ్యమాల్లో చెప్పడం జరిగింది. అనుకున్నట్టుగానే ఫిబ్రవరి 28వ తేదీన ఇజ్రాయెల్ ఇరాన్ మీద యుద్ధం ప్రారంభం అనేటువంటిది సాగింది. ఇక ఆ యుద్ధము పలు దఫాలుగా భీకర దాడిలోకి వెళ్ళిపోవడము, అనేక దేశాలు ఇందులో తలమునకలై సతమతం అవ్వడం కూడా జరిగింది. ముఖ్యంగా పెద్దన్న పాత్ర పోషించే అమెరికా కూడా రంగంలో దిగింది. అయితే ప్రధానంగా అదే సందర్భంలో చెప్పాం, ఈ ఫిబ్రవరి 24 నుంచి మార్చి 1వ తారీఖు రోజున ఏర్పడబోయేటువంటి పరిణామాలు యుద్ధం ప్రారంభమవ్వడం, మార్చి 21వ తారీఖు రోజున ఒక గొప్ప అవకాశం వస్తుంది. యుద్ధం ముగింపు చేసుకునే దశ అనేటువంటిది మనకు అవకాశం వస్తుంది. అప్పుడు సద్వినియోగపరుచుకున్నారా మంచిది, లేకపోతే మళ్ళీ ఏప్రిల్ 21వ తారీఖు రోజున అవకాశం వస్తుంది. కానీ దానికి సంబంధించినటువంటి తీవ్ర పరిణామాలు కూడా ఎదుర్కోక తప్పదు అనేటువంటిది మనం ప్రధానంగా చర్చించుకోవడం జరిగింది. ఆ చర్చ అనుగుణంగానే 21వ తారీఖు తర్వాత అందరూ కూడాను కొంతకాలం ఆపడం జరిగింది. ఏది, ఈ ట్రంప్ యుద్ధాన్ని ఆపడం జరిగింది. మళ్ళీ కొంతకాలం యుద్ధం చేసిన తర్వాత మళ్ళీ ఒక 4-5 రోజులు యుద్ధం జరిగిన తర్వాత సీజ్ ఫైర్ అంటూ మొదలుపెట్టాడు. ఇప్పుడు ఈ సీజ్ ఫైర్ అనేటువంటిది చర్చలు, ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్, పాకిస్తాన్ మధ్యవర్తిత్వ దేశంగా ఉండి చర్చలు జరిగాయి, కానీ ఫెయిల్యూర్ అయిపోయాయి. తదనంతర వాతావరణ పరిస్థితుల ప్రకారం చూసుకున్నట్టయితే భవిష్యత్తులో అతి కొద్ది రోజుల్లోనే ఏం జరగబోతుంది అనే ఉత్కంఠ ప్రపంచ దేశాలందరికీ కూడా ఉంది. కాబట్టి ఇక్కడ ప్రధానంగా అమ్మవారి యొక్క అనుగ్రహం మేరకి నాకు జ్ఞానం ఉన్నంతవరకు మీతో పంచుకోదలుచుకున్నాను. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఒకటి మాత్రం సుస్పష్టము, ఇప్పుడు గ్రహాల స్థితిగతులు అనుకూలం లేవు. దీనికి తోడుగా కాలసర్పదోష ప్రభావం ప్రస్తుతం మనకు జరుగుతూ ఉంది. ఎప్పటి నుంచి ప్రారంభమైంది? 11 ఏప్రిల్ నుంచి 4 జూలై 2026 వరకు ఈ యొక్క కాలసర్పదోష ప్రభావము ప్రపంచవ్యాప్తముగా ఉంటుంది. దీనివలన కొన్ని రాజ్యాన్ని పరిపాలించే రాజులకి ప్రధానంగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు. అయితే మన భారతదేశం ప్రజాస్వామ్య దేశం. అధ్యక్ష తరహా దేశములు ఉన్నవి మాత్రమే ఇబ్బందులు పాలవుతాయి. గుర్తుపెట్టుకోండి, రాజు, రాజ్యము, వీటికి మాత్రమే కాలసర్పదోష ప్రభావం. అందుకనే గమనించుకుంటే ఈ 11 ఏప్రిల్ నుంచి 4 జూలై వరకు మధ్య ఉన్నటువంటి కాలంలో అధ్యక్ష పదవి హోదాలో ఉన్న దేశాలు మాత్రమే
యుద్ధంలో సతమతమవుతున్నాయి. ఇరాన్ కూడా అధ్యక్షుడే, ఇజ్రాయిల్ అధ్యక్షుడు అంటారు, అమెరికా అధ్యక్షుడు అని అంటారు ప్రజాస్వామ్యమైనప్పటికీ కూడా. కానీ భారతదేశాన్ని ప్రధానమంత్రిని అధ్యక్షుడిగా చూడరు, పరిపాలించేది ప్రధానమంత్రి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, కాలసర్ప యోగము అనేటువంటిది, కాలసర్ప దోషం ఉన్నప్పుడు ఆ యొక్క రాజ్యము, ఆ రాజుని పరిపాలించే అధ్యక్ష తరహా హోదాలు ఉండే వ్యక్తులకి మాత్రమే సంబంధించి ప్రమాదములు ఏర్పడతాయి. ఇప్పుడు మరి యుద్ధం జరుగుతున్నటువంటి అనేక దేశాల్లో అధ్యక్ష తరహాలో ఉన్నటువంటి దేశాలే ఉన్నాయి. పాకిస్తాన్ కూడా దీనికి ఏమీ ఎగ్జెంప్షన్ కాదు, బంగ్లాదేశ్, చుట్టుపక్కల చైనా, ఇవన్నీ కూడా. కాబట్టి అధ్యక్ష తరహా హోదాలో ఉండేటువంటి దేశాలన్నీ కూడాను యుద్ధ వాతావరణంలో ఈ యొక్క కాలసర్పదోషం ఉన్నంత వరకు తలమునకలై ప్రభావాన్ని పొందుతాయి. ఇది సుస్పష్టము. అయితే 5 జూలై నుంచి 1 ఆగస్టు వరకు శుక్రకేతుల యుతి కూడా ఉంది. కానీ చాలామంది శుక్రుడిని వైభవోపేత కారక గ్రహంగానే చూస్తారు, కానీ వినాశనానికి కారకుడు కూడా శుక్రుడు అవుతాడు. కాబట్టి శుక్రకేతుల యుతి యోగభంగము. 5 జూలై నుంచి 1 ఆగస్టు వరకు ఉన్నటువంటి యుతి కూడా యోగభంగము. ఇది ప్రధానమైనటువంటి ఒక కారణంగా చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఇప్పుడు మనకు డేట్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇప్పుడు సీజ్ ఫైర్ అనేటువంటిది క్లోజ్ అయిపోయింది. ఏ నిమిషంలోనైనా కానీ మళ్ళీ యుద్ధం ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించినటువంటిది సమాలోచనలు 15వ తారీఖు ఏప్రిల్ 15వ తారీఖు రోజున రవి మీనరాశి నుంచి ఈ మేషరాశిలోకి మార్పు చెందుతాడు, అంటే అశ్విని నక్షత్రంలో ఉంటాడు. కేతువు ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే రాహుకేతుల మధ్య గ్రహాలన్నీ ఉన్నాయి కదండి. ఇక్కడ రాహు నుంచి గ్రహాలన్నీ కూడా కేతు వైపు మళ్ళుతున్నాయి. రాహువు అధిక సంఖ్యలో లేని స్థానం నుంచి ఉన్న స్థానానికి తీసుకొని వచ్చేవాడైతే, కేతువు అధిక సంఖ్యలో ఉన్న స్థానం నుంచి చివరికి ఏమీ లేని స్థాయికి దిగజారుస్తాడు. కాబట్టి గ్రహాలన్నీ కూడా కేతు వైపు మూవ్ అవుతున్నాయి. ఖచ్చితముగా యుద్ధములో భారీ నష్టం అనేటువంటిది జరగబోతుంది. ఎవరెవరు ఏ దేశాలైతే ఉన్నాయో అమ్ముల పొదిలో వాళ్ళ ఉన్నటువంటి ఆయుధ సామాగ్రి అంతా కూడా అడుగంటిపోయే వరకు కూడా యుద్ధం జరుగుతుంది. ఇక రవి మేషంలోకి ప్రవేశం చేయగానే 15th ఏప్రిల్ నాడు ఈ యుద్ధానికి కారకులైనటువంటి వాళ్ళందరూ కూడా రహస్య మీటింగ్ అనేటువంటిది ఏర్పాటు చేసుకుంటారు. ఏదో ఒక అంతర్లీనంగా ఒక రహస్య మీటింగ్ అనేటువంటిది ఉంటుంది. 15, 16, 17, 18, 19, 20, 21. 21వ తారీఖు రోజున సమీకరణాలన్నీ మారిపోతాయి. ఈ 15 నుంచి ప్రారంభమైనటువంటి యుద్ధ వాతావరణం అంచెలంచెలుగా పెరుగుతూ 21వ తారీఖు ఏప్రిల్, 21వ తారీఖు ఏప్రిల్ అండి, ఏప్రిల్కి వచ్చేసేసరికి చాలా సమీకరణాలు మారిపోతున్నాయి. ఎందుకనంటే ఆ సంబంధించి రవి కుజ సబ్లోకి వచ్చేసేస్తాడు. రవిగ్రహము మేషరాశిలో ఉండి కుజ సబ్లోకి వచ్చేస్తాడు యాజ్ పర్ కేపీ ఆస్ట్రాలజీ ప్రకారం. కాబట్టి కుజ సబ్లోకి రాగానే భారీ యుద్ధము, భారీ విధ్వంసము ప్రపంచవ్యాప్తముగా జరగబోతుంది. ఏదో ఒక పెద్ద పెను ప్రమాదము ఆ యొక్క 21 ఏప్రిల్ రోజున జరగబోతుంది. ఆ రోజున కనుక చూసుకున్నట్లయితే మృగశిర నక్షత్రము మంగళవారం అయింది, కుజ నక్షత్రం అయింది, కుజునికి సంబంధించిన వారం అయింది. రవి కూడా, అనగా అధ్యక్షుడి హోదాలో ఉన్నటువంటి రవి, కుజుడేంటి సైన్యాధిపతి కదా, కాబట్టి రంగంలోకి దిగి తాను ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 21 ఏప్రిల్ రోజున ఏదో ప్రపంచవ్యాప్తంగా వినాశనమే ప్రపంచానికి పొంచి ఉంది, తప్పదు అనేటువంటిది గ్రహము సంచారం జరుగుతుంది. అక్కడ కాలమాన ప్రకారం 9 గంటలకు అయితే చంద్రుడు ఈ సంబంధించినటువంటి వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశం చేయగానే ఇబ్బందికర పరిస్థితులు. అంటే మన కాలమాన ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు సంబంధించి అత్యధికమైనటువంటి యుద్ధ వాతావరణం మనం చూడబోతున్నాం. ఇక కుజ శని యుతి అనేటువంటిది కూడా ప్రధానంగా చూసుకుంటే, శని కుజ గ్రహాల యొక్క యుతి అంతరిక్షంలో ఏం చెప్పబడుతుంటే యుద్ధ వాతావరణం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి కుజ శని గ్రహాలు మీనరాశిలో కలిసి ఉన్నటువంటి సమయం 1 మే నుంచి 11 మే వరకు. కాబట్టి ఈ సమయంలో ప్రధానంగా సునామీలు ఏర్పడవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా. భూకంపాలు అనేటువంటివి బాగా జరగవచ్చు. ఏదో ప్రకృతి విపత్తులు సూచిస్తున్నాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధం కూడా ప్రకృతి విపత్తు కిందకే కాబట్టి అత్యధిక శాతము ప్రధానంగా ఇబ్బందులు పాలయ్యే అవకాశము ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ కుజ శని యుతి ఏదైతే ఉందో ఆ సమయం 1 మే నుంచి 11 మే వరకు ఇది కూడా చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఇక రవి కుజ యుతి కూడా 12 మే నుంచి 15 మే వరకు ఉంది. ఎందుకనంటే 12 మే నుంచి 15 మే వరకు ఇది రవి కుజ యుతి. రవి రాజు, యుద్ధాన్ని ప్రోత్సహించేటువంటి గ్రహము. అలాగే కుజుడు కూడా సైన్యాధిపతి. 2 క్షత్రియ గ్రహాలే. ఇవి మేషరాశిలో అగ్నికారక గ్రహాలైనటువంటిది అగ్నిక్షేత్రములో స్థితి పొంది ఉన్నప్పుడు ఈ 12 మే నుంచి 15 మే వరకు కూడా తీవ్రమైనటువంటి యుద్ధ వాతావరణం ఇంకా ప్రబలంగా పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ 15వ తారీఖు నుంచి ఆ సంబంధించినటువంటి సమావేశాలు, సీక్రెట్ మీటింగ్స్ అనేటివి ప్రారంభమై 21వ తారీఖు రోజున కార్యరూపం దాల్చి పెద్ద విస్ఫోటనం జరిగి తదనంతరం ఈ యొక్క సంబంధించినటువంటిది 1 మే నుంచి 15 మే మధ్య కాలంలో చాలా మటుకు ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందికర పరిస్థితులు అనేవి ఎదురవుతాయి. 15 మే కీలకం. ఎందుకంటే రవి కుజులు కలిసి ప్రధానంగా ఏక రాశిలో స్థితి పొంది ఉంటారు. ఇంకా ఇంతకుముందు చెప్పుకున్న శుక్రుడు డిస్ట్రాయర్ అని చెప్పేసి ఎందుకు అన్నామనంటే శుక్రుడికి సంబంధించినటువంటి భరణి నక్షత్రము, పూర్వ ఫల్గుని నక్షత్రము, అలాగే పూర్వాషాఢ నక్షత్రము అగ్నిక్షేత్రాలైనటువంటి మేష, సింహ, ధనుస్సులోనే శుక్రుని యొక్క నక్షత్రాలు ఉన్నాయి. కాబట్టి శుక్రుడు మనం అనుకున్నంత వైభోగవిపేతమైనటువంటి జీవితాన్ని ప్రజానికానికి ఇస్తే ప్రపంచవ్యాప్తముగా సంబంధించి ముండేన్ ఆస్ట్రాలజీ ప్రకారం చూసుకుంటే శుక్రుడు చాలా అవయోగకారకుడవుతాడు. కాబట్టి డిస్ట్రాయర్ అనేటువంటిది శుక్రుని కూడా సూచిస్తుంది. అందుకనే శుక్రునికి భార్గవ రాముడు అన్నాడు. భార్గవ అని అంటే అక్కడ శబ్దం ఏంటి? పరశురాముడిని భార్గవ రాముడితో పోల్చాడు. భార్గవ అంటే అక్కడ శుక్రుని యొక్క స్థితి సంబంధించింది. కాబట్టి ఏతావాత చెప్పుకొచ్చేది ఏమిటంటే ప్రధానంగా గమనించాల్సినది కాలసర్పదోషం 11 ఏప్రిల్ నుంచి 4 జూలై వరకు ఉన్నటువంటిది. ఈ సమయం చాలా కీలకం. అలాగే కుజ శని యుతి 1 మే నుంచి 11 మే వరకు, రవి కుజ యుతి 12 మే నుంచి 15 మే వరకు ఇవి కీలకం. శుక్రకేతుల యుతి కూడా కాలసర్పదోషంలో ప్రభావంలోనే ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా 11 ఏప్రిల్ నుంచి 1 ఆగస్టు వరకు కాలసర్పదోషంలోనే ఈ ప్రపంచవ్యాప్తముగా కాలసర్పదోష ప్రభావాన్ని పొంది ఉంటుంది. కానీ 21 ఏప్రిల్ చాలా కీలకమైనటువంటి రోజు. చాలా విధ్వంసం జరుగుతుంది. అలాగే కుజ శని యుతి ఉన్నటువంటి సమయంలో కూడా విధ్వంసం జరుగుతుంది. ఈ యొక్క గ్రహాలన్నీ కూడా మీరు చూసుకున్నట్లయితే కాలసర్పదోష ప్రభావంలోనే ఉండగా ఇవన్నీ జరుగుతున్నాయి. అన్నిటికి మించి పెద్ద రహస్యం చెబుతాను. ట్రంప్ జాతకం ఏదైతే ఉంటుందో అది కాలసర్పదోషంలోనే ట్రంప్ జాతకం ఉంది. ట్రంపులు కూడా కాలసర్పదోషంలోనే జన్మించాడు. కాబట్టి ఇది చాలా భవిష్యత్తులో విపరీతమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి వీక్షించే ప్రేక్షకులు మన తరపుగా ప్రతిరోజు కాలభైరవాష్టక పారాయణము, అలాగే శివాలయంలో అర్చన, అభిషేకాది కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తముగా సుభిక్షము, శాంతి కలగాలనే ఉద్దేశంతో ఎవరికి వాళ్ళు చేయండి. మీ పుణ్యం, మీ యొక్క శ్రమ ఊరికే పోదు. మీకు ఎప్పుడు భగవంతుడు మన కోసం మనం చేసుకునే పుణ్యం కంటే ప్రపంచ క్షేమం కోసం మనం పాటుపడినటువంటి పుణ్యము చాలా విశిష్టమైనటువంటి స్థానాన్ని పొందుతుంది. కాబట్టి భగవంతుడు మనల్ని సర్వదా అనుగ్రహిస్తాడు. ఇది కేవలం భయపెట్టడానికని కాదండి, ఇది కేవలం జ్ఞానాన్ని మీతో పంచుకోవడం అనేటువంటిది ఉద్దేశము. కాబట్టి భవిష్యత్తులో ఈ చెప్పినటువంటి సమయంలో మనకు గ్రహ సంచార రీత్యా అనుకూలముగా లేదు కాబట్టి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి 1 మే నుంచి 11 మే వరకు ప్రకృతి విపత్తులు, భూకంపాలు, తోకచుక్కలు కింద పడడము, అలాగే కామెట్స్ అంటారు, అలాగే సునామీ ప్రభావాలు, అగ్ని ప్రమాదాలు ఎక్కువగా అవ్వడము, ఇవన్నీ కూడా జల ప్రమాదాలు ఎక్కువగా అవ్వడం. ఎందుకంటే కుజ శని యుతి మీనరాశిలో ఏర్పడుతుంది కాబట్టి జల దిగ్బంధనము, జలములో ఎక్కువగా ఇబ్బందికర పరిస్థితులు, పడవలు మునిగిపోవడం కానీ, జల సమాధిలో అవ్వడం కానీ, ఏదో మొత్తానికి నీటితో కూడుకున్నటువంటి ఇబ్బందులు ఎక్కువగా అయ్యే అవకాశాలు గోచరమవుతున్నాయని చెప్పవచ్చు. ఇదండి మనం ఈ యుద్ధ ప్రభావాన్ని గురించి చెప్పినటువంటిది. కాబట్టి ఆ డేట్స్ని మనం గుర్తులో పెట్టుకొని తదనుగుణంగా దైవతానుగ్రహాన్ని పొందితే మనము, మన ప్రాంతము, మన రాష్ట్రము, మన దేశము సుభిక్షంగా ఉంటుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.